స్టాక్ మార్కెట్ పెరిగినా పడినా స్టాక్ మార్కెట్ నుంచి నెల నెల ఫిక్స్డ్ ఇన్కమ్ మన బ్యాంక్ అకౌంట్ లో పడే ఇంపార్టెంట్ స్ట్రాటజీ SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీని గురించి వాటి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ని షేర్ చేయబోతున్నాను. లైక్ SWP అంటే ఏంటి, మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ గా మాలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ లో చెప్పే కంటెంట్ ఏంటి, బట్ దానికి రియాలిటీ ఏంటి, నిజంగా మనం స్టాక్ మార్కెట్ లో నుంచి మార్కెట్ పెరిగినా పడినా ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా విత్డ్రావల్ చేయగలమా డబ్బుల్ని మార్కెట్ నుంచి ఫిక్స్డ్ ఇన్కమ్ గా మన బ్యాంక్ అకౌంట్ కి తీసుకురాగలమా. మీరు వింటున్నట్లయితే అది కాదు, మీరు ఏదైతే ఇంటర్నెట్ లో కంటెంట్ ని చూస్తుంటారో అలా అయితే చేయలేరు. కానీ దానికి ఒక 3 రూల్స్ ఉన్నాయి. ఆ 3 రూల్స్ ని మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ నుంచి ఫిక్స్డ్ గా మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బుల్ని తీసుకురావచ్చు. ఆ 3 రూల్స్ ఏంటి అండ్ లైవ్ లో ఎలా ఈ SWP ప్రాసెస్ ని యాక్టివేట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు నెల నెల వచ్చే ప్రాసెస్ ని ఎలా చేయాలని మీకు చూపిస్తూ దానికి బెస్ట్ గా సూట్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ ఏంటనేది కూడా విత్ పేరులతో పాటు నేను మీకు చెప్పే ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. మీకు తెలుసు SIP గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు ఎలా SIP చేయాలి, చేస్తున్న వ్యక్తి చేసే తప్పులేంటి, పర్ఫెక్ట్ గా SIP ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలని ఫుల్ డీటెయిల్స్ తో ఆల్రెడీ వీడియోని చేశాను. మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు SWP అంటే ఆ SIP చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. రిటైర్మెంట్ అయితే వచ్చే డబ్బుల్ని ఎలా ప్రాపర్ గా రిస్క్ ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలో కూడా చెప్తాను. అండ్ ప్రాపర్టీ అమ్ముతున్నా ఆర్ ఇంకేదైనా ఇతర రీజన్స్ తో లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకుందాం, హస్బెండ్ కి ఏదైనా జరిగితే వైఫ్ కి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది అనుకుందాం, ఆ డబ్బుల్ని కూడా ఎలా ప్రాపర్ గా మనం మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి దీనికి 2 3 మన డబ్బుల్ని మంత్లీ తీసుకుంటూ కూడా మన క్యాపిటల్ ఎలా పెంచుకుంటూ మన డబ్బులు తరిగిపోకుండా ఒక అక్షయ పాత్ర లాగా మనం ఎలా మన డబ్బుల్ని కాపాడుకుంటూ నెల నెల ఇన్కమ్ ని తీసుకుంటూ రావాలన్నది ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకుంటారు. బట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ గా లైక్ మాలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ లో చెప్పిన కంటెంట్ ని SWP కి మీరు ఇప్పటికీ మైండ్ లో పెట్టుకుంటే దాన్ని తీసేసేయండి. లైక్ SIP చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి 1 కోటి 2 కోట్లు సంపాదించాడు అనుకోండి, లేకపోతే పెద్ద మొత్తంలో 1 కోటి 2 కోట్లు డబ్బులు వచ్చింది అనుకోండి, ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసి లెట్స్ సే ₹1 కోటి ఉందనుకుందాం మీ దగ్గర డబ్బులు, అది SIP ద్వారా చేస్తే వచ్చిందా, మీకు రిటైర్మెంట్ ద్వారా వచ్చిందా, ప్రాపర్టీ అమ్మితే వచ్చిందా, వాట్ ఎవర్ ఎనీ రీజన్ మీకు ₹1 కోటి వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని SWP మెథడ్ లో మీకు క్యాలిక్యులేటర్స్ చూపిస్తూ ఉంటారు కదా. లైక్ ₹1 కోటి ఉంటున్న వ్యక్తి ఒక మ్యూచువల్ ఫండ్ లో డబ్బుల్ని పెట్టేసి నెల నెల ₹1,00,000 బ్యాంక్ అకౌంట్ కి తీసుకుంటే సుమారుగా 20 సంవత్సరాలు తీసుకుంటే ₹2,40,00,000 తీసుకుంటాడు. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్, నెల నెల 1,00,000 20 సంవత్సరాల పాటు అంటే ₹2,40,00,000 బ్యాంక్ అకౌంట్ కి తీసుకున్నాడు. అయినా సరే స్టిల్ ఇంకా తన దగ్గర 53,00,000 ఉంటుంది. అదే 2 కోట్లు ఉంటున్న వ్యక్తి ఇదే SWP మెథడ్ ద్వారా ఆ డబ్బుల్ని పెట్టి నెల నెల 2,00,000 తీసుకుంటే, కోటి ఉన్నతను 1,00,000, 2 కోట్లు ఉన్నతనికి 2,00,000 తీసుకుందాం. 2,00,000 నెల నెల 20 సంవత్సరాలు తీసుకుంటే ఎంత అవుతుంది ఆ డబ్బులు? ₹4,80,00,000 అవుతుంది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 కోట్లు, తీసుకున్న డబ్బులు ప్రతి నెల 2,00,000 లెక్కన 20 సంవత్సరాలకు తీసుకున్న డబ్బులు ₹4,80,00,000. ఇది తీసుకోగా కూడా ఆ పెట్టిన డబ్బులు స్టిల్ ఇంకా కోట్ల వాల్యూలోనే ఉంటుంది. కానీ అందులో వచ్చే బిగ్ మిస్టేక్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్. అంటే మీకు ప్రతి క్యాలిక్యులేటర్ లో కూడా ఇలా 12% అనో లేకపోతే కొందరైతే ఏకంగా 15% కూడా తీసుకుంటారు. ఎస్, ఈ రీసెంట్ టైమ్స్ లో 15% జస్టిఫై చేస్తున్నాయి మార్కెట్స్, కానీ అదే లాంగ్ టర్మ్ లో చేయకపోవచ్చు కదా. బట్ ఎనీవే అది 12%, 15%, 20% అనేది పెడితే ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్సర్స్ గా మేమంతా చెప్తున్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రతి సంవత్సరం 12% లెక్కన మార్కెట్ పెరుగుతూ వెళ్తే మీకు చెప్తున్న ఈ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతాయి. కానీ మార్కెట్ ఎలాంటిదంటే ఒక సంవత్సరం 5% పడుతుంది, లేదు 10% పడుతుంది, లేదు 20% కూడా పడుతుంది. నెక్స్ట్ ఇయర్ 40-50% పెరుగుతుంది. 3-4 సంవత్సరాలు కామ్ గా ఉంటుంది, లేదంటే డౌన్ సైడ్ ఉంటుంది. ఒకేసారి 100% పెరుగుతుంది. ఇది స్టాక్ మార్కెట్ అంటే. కాబట్టి థియరిటికల్ గా ఇలానే ఉంటుంది అనుకొని మనం నమ్మి రిటైర్మెంట్ డబ్బుల్ని, పెద్ద డబ్బుల్ని, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుకుంటున్న డబ్బుల్ని మార్కెట్ లో పెట్టి మార్కెట్ పడిపోయింది అనుకోండి, నెల నెల మనమేమో దాంట్లోంచి డబ్బులు తీస్తూ ఉంటాం. SWP యాక్టివేట్ చేశాం కదా, మార్కెట్ పెరిగినా పడినా వాడేమో నెల నెల డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాడు. కానీ పడినప్పుడు కూడా తీయడం వల్ల మన డబ్బులు మనం అనుకున్నట్టు లాస్ట్ వరకు ఉండదు, ఈ మధ్యలోనే ఎండ్ అయిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఫెయిల్ అవుతుంది. దీన్నే సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ అంటారు. దీని గురించి వాటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని మనం ఎలా తట్టుకొని మార్కెట్ లో ఈ వోలటాలిటీని కూడా ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నెల నెల స్టాక్ మార్కెట్ నుంచి డబ్బుల్ని తీసుకోగలమన్న దాని రిలేటెడ్ గా 3 రూల్స్ స్ట్రాటజీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, SWP కి ఇంతలా వర్క్ చేయాల్సిన నీడ్ లేదు. మీకు స్టార్టింగ్ లో చెప్పిందే కంటెంట్. SIP చేసుకుంటూ వెళ్ళండి, పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది. ఆ పెద్ద మొత్తంలో
ఉన్న డబ్బులు ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టేయండి. SWP ఎలా చేయాలో లైవ్ లో చూపించేసి చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు నెల నెల ఇంత వచ్చేస్తుంది. మీకు మార్కెట్ పెరుగుతూ ఉంటది కాబట్టి 12% 15% పెరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తుందని ఒక క్యాలిక్యులేటర్ ఒక వెబ్సైట్ లో చూపించేస్తే ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని మీకు వేస్ట్ చూపించేస్తే అక్కడ ఎండ్ అయిపోద్ది. కానీ ప్రాక్టికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ మార్కెట్ పడ్డం, ట్యాక్స్లు ఏ పాయింట్ లో తీస్తే అలాంటి ట్యాక్స్లు, వీటన్నిటి గురించి ఒక అవగాహన అనేది కామన్ మ్యాన్ కు ఉండదు. కాబట్టి నేను నాకైతే ఏం చేసుకుంటానో, నేను నాకైతే ఏ రిస్కులు ఉంటాయని చూస్తాను, మీకు కూడా అవన్నీ చూస్తూ ప్రాపర్ అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్న కంటెంట్. ఆల్రెడీ SIP గురించి మీకు తెలుసుంటుంది, ఎంతలా నేను ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి ఇచ్చాను. లాస్ట్ లో మీరు ట్రాప్ లో పడకండి, మార్కెట్ ట్రాప్ లో పడి సడన్ గా మార్కెట్ పడితే మీ డబ్బులు పడిపోకూడదంటే ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని మీరు చాలా తక్కువగా వినుంటారు. ఆ స్ట్రాటజీ దాని గురించి కూడా SIP వీడియోలో చెప్పాను. SIP గురించి మాకు అంతా తెలుసు అనుకుంటున్న వాళ్ళు కూడా ఆ వీడియోని చూడండి, లేదంటే నష్టపోయే ఆస్కారం ఎక్కువ. ఈ వీడియో కూడా అలానే ఉంటుంది. SWP రిలేటెడ్ గా మీకు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఇంకొక స్టెప్ ఎక్కి మీకు ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో ఇవ్వడానికి మేమన్ మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ మీరు చేశారంటే ఇంకొక టాపిక్ ఉందా దానికి ఇంకో 2 3 వర్క్ పెట్టడానికి కూడా మాకు ఎనర్జీ మీ లైక్స్ ద్వారానే వస్తుంది. వీలైతే మా ద్వారా వస్తున్న ఓన్లీ రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది SIP కి SWP కి ఉంటున్న డిఫరెన్స్. SIP అంటే చిన్న హుండీ తీసుకొని మీరు రోజును లేకపోతే నెలను మీరు డబ్బులు వేస్తూ వెళ్తే ఆ హుండీలో ఒక పాయింట్ కి పెద్ద మొత్తంలో డబ్బులు నిండిపోతుంది కదా, అది SIP అనుకోండి. కానీ యూజువల్ గా మీరు వేస్తున్న డబ్బులే ఉంటుంది హుండీలో అయితే, బట్ మార్కెట్ లో పెడుతున్నారు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడుతున్నారు, ఇంకెక్కడైనా పెడుతున్నారు అనుకోండి, దానికి వడ్డీ వస్తుంది కదా, అది చక్ర వడ్డీ అవుతుంది. అంటే ఆ వడ్డీ మీద వడ్డీ అనమాట. దాంతో మీరు వేసింది ఎంత అయితే ఈ ఫస్ట్ లో వచ్చే వడ్డీ, దాని మీద వచ్చే చక్ర వడ్డీ, వీటన్నిటితో ఏంటంటే ఆ డబ్బులు ఇంకొంచెం బాగా ఎక్కువ స్పీడ్ తో పెరిగిపోతుంది అనమాట. హుండీ ఈజీగా ఫిల్ అయిపోతుంది. మీరు హుండీని నింపడం SIP కదా. ఇప్పుడు హుండీలో నుంచి నార్మల్ మన దగ్గర ఉన్న హుండీలోంచి ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. రోజు ఒక్కొక్క కాయిన్ తీసేస్తున్నారు అనుకోండి, 100 రోజుల్లో 100 కాయిన్స్ అయిపోతాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ స్టాక్ మార్కెట్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, బాండ్స్ లో కానీ, ఇంకెక్కడైనా సరే వడ్డీ మీద వడ్డీ ఇచ్చే ప్రొడక్ట్స్ లో మీరు డబ్బుల్ని పెట్టి 100 కాయిన్స్ ఉండి 100 కాయిన్స్ రూపాయి లెక్కన మీరు తీస్తున్నా 100 రోజులకి అది ఎండ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒక కాయిన్ తీసినప్పటికీ అక్కడ 99 కాయిన్స్ ఉంటాయి కదా, దాని మీద జనరేట్ అవుతున్న వడ్డీ మీకు ఆ ఒక కాయిన్ తీసేశారు కదా, దాన్ని కూడా రీప్లేస్ చేస్తూ ఆ 100 లానే కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకా 100 200 కూడా అవుతుంది. మీరు రూపాయి తీస్తున్నా 100 రోజుల పాటు తీస్తున్నా. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక్కడ లాజిక్ అంతా ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే మనం పెద్ద మొత్తంలో డబ్బుల్ని పెట్టామో అది దేంట్లో పెట్టామో అనేది మాట్లాడుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండా, గోల్డా, ఎక్కడైతే పక్కన పెడదాం. ఎక్కడైతే పెట్టామో అందులో నుంచి మనం తీస్తున్నది నెల తీస్తున్నది కొంత మొత్తమే. ఆ మిగిలిన డబ్బులపై జనరేట్ అవుతున్న వడ్డీ, ఆ వడ్డీ మీద జనరేట్ అవుతున్న చక్ర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నార్మల్ వడ్డీ, చక్ర వడ్డీ. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీ డబ్బులు మీరు తీస్తున్నా సరే తగ్గకుండా చూసుకుంటుంది. ఇది SWP లో ఉంటున్న బేసిక్ ప్రిన్సిపల్. కానీ మీరు ఒకవేళ డబ్బులు బాండ్స్ లో పెడుతున్నా, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడుతున్నా, ఖచ్చితంగా అది పడదు, ఖచ్చితంగా పెరుగుతుంది. ఏ రోజైనా అది పెరిగే ఉంటుంది అనుకుని ఏ ప్రొడక్ట్ లో పెడుతున్నా సింపుల్ గా ఈ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఎంత ఉందో వేయండి. మీ దగ్గర ఎంత ఉంది అనుకుందాం, లెట్స్ సే ఒక 50 లక్షలు అనుకోండి. ఎందుకంటే ఒక పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులకు చూద్దాం. 50 లక్షలు ఉంది మీ దగ్గర. మీకు నెల లెట్స్ సే ఒక 25,000 రూపాయలు కావాలనుకుందాం. కానీ మీరు మార్కెట్ లో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుంటే 8% వడ్డీ వస్తుంది అనుకుంటే, ఇక్కడ చూడండి వేసింది ఫిక్స్డ్ డిపాజిట్, మార్కెట్ లో కాదు, పడ్డం పెరగడం ఇదేం కాదు. 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు, సంవత్సరం అది 8% తో గ్రో అవుతుంది. బట్ మీరు నెల 25,000 రూపాయలు బయటకు తీసేస్తూ ఉన్నారు. అలా చూస్తే 20 సంవత్సరాలు కంప్లీట్ అయినాటికి మీరు నెల తీసిన 25,000 20 సంవత్సరాలు తీసుంటారు కాబట్టి 60 లక్షల డబ్బులు మీరు బయటకు తీసుంటారు. మీరు ఫస్ట్ లో పెట్టింది 50 లక్షలే, కానీ 60 లక్షల డబ్బులు బయటకు తీశారు. అయినా సరే మీ దగ్గర స్టిల్ ఇంకా కూడా 91 లక్షల దగ్గరగా డబ్బులు ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ 8% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. మీ వడ్డీ మీద వడ్డీ ఫైనల్ గా మీకు ఒక వెల్త్ ని క్రియేట్ చేసి పెడుతుంది. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్. ఒకవేళ మీరు బాండ్స్, అది కూడా చూపిస్తారు, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, 9 to 10% దగ్గరగా ఉంది, అక్కడ పెట్టారంటే సేమ్ ఇదే 25,000 తీసుకున్న తర్వాత 91 లక్షలు కాదు, 1,57,00,000 దగ్గరగా ఉంటుంది. లేదు మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టారు 2,50,00,000 ఉంటుంది. మీరు ఈ డబ్బులు 60 లక్షలు తీసుకోగా కూడా లేదు, వీటిలోనే ఇంకొంత ఎక్కువ రిస్క్ తీసుకున్నారు. మీరు తర్వాత కూడా నాకు ఆ డబ్బులు ఏం నీడ్ లేదనుకోండి, రిస్క్ కొంత ఎక్కువ తీసుకున్నారు, 15% తో గ్రో అయింది, 4,90,00,000 దగ్గరగా ఉంటుంది. అదే 50 లక్షలే 20 సంవత్సరాల తర్వాత 60 లక్షలు తీసుకోగా కూడా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నాకు రిస్క్ వద్దు అనుకుంటున్న అతనికి నెల తనకు కావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో అదే డబ్బులు ఎంత అవ్వాలన్నది తక్కువ అవుతుంది. రిస్క్ తక్కువ తీసుకున్నప్పుడు, రిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు నెల తనకు రావాల్సింది వస్తుంది. కానీ రిస్క్ తీసుకుంటున్న అతనికి ఫ్యూచర్ లో మార్కెట్ ఇమీడియట్ గా తను ఎప్పుడైతే SWP
స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి మార్కెట్ పెరుగుంటే మొత్తం బానే ఉంటది. కానీ ఎస్డబ్ల్యూపీ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా, ఎగ్జాక్ట్ గా మార్కెట్ టాప్ లో ఉన్నప్పుడు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసి నెల నెల తీసేస్తున్నాడు అనుకోండి, మార్కెట్ ఏమో పడుతున్న ప్రతిసారి మార్కెట్ లోంచి డబ్బులు తీసేస్తుంటే తన క్యాపిటల్ న్యూట్రల్ లో కూడా లేదు. ఆల్రెడీ మార్కెట్ పడేసరికి ₹1,00,00,000 కాస్త లెట్స్ సే 95 లక్షలు, 90 లక్షలు, 85 లక్షలు, 80 లక్షలు ఆల్రెడీ అదే తగ్గిపోతుంది. ఈ లోపు మనం కూడా డబ్బుల్ని బయటికి తీసేస్తూ ఉంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఎస్డబ్ల్యూపీ మనం స్టాక్ మార్కెట్ లో పెడుతున్నప్పుడు ఇమీడియట్ గా మార్కెట్ పడకూడదు. అండర్లైన్ చేయండి, ఇమీడియట్ గా మార్కెట్ పడకూడదు. 1-2 సంవత్సరాలైనా సరే మనం పెట్టిన తర్వాత డబ్బులు పెట్టాక మార్కెట్ పెరుగుతూ ఉంటేనే మనకి మంచి లాభం, ఏదైతే ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారా మాట్లాడుకున్నామో ఆ లాభం మనకి చేకూరుతుంది. కానీ పెట్టిన తర్వాత మార్కెట్ పడుతూ ఉంటే అదే మనం పెట్టిన డబ్బుల్ని తగ్గించేస్తుంది మార్కెట్ పడడం ద్వారా. అడిషనల్ గా ఇప్పుడు మనం తీసేస్తున్నాం నెల, మరి ఎక్కడి నుంచి మనకి లాభం వస్తుంది? కాబట్టి ఈ 3 రూల్స్ ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ రూల్, ఎంత మొత్తంలో మీరు డబ్బుల్ని వెనక్కి తీయాలి, ఎంత మొత్తంలో మీరు పెట్టిన ఎంటైర్ డబ్బులు, కొంతమంది దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, కొంతమంది దగ్గర 5 లక్షలు ఉండొచ్చు, కొంతమంది దగ్గర 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన లంసం ఉంటది. రిటైర్మెంట్ కో, ప్రాపర్టీ అమితనో ఏదో ఒకటి. ఆ మొత్తాన్ని ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది నేను చెప్తాను లాస్ట్ లో. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నెల నేను ఎంత తీసుకుంటే లాజికల్ గా ఉంటుంది, నెల నేను ఎంత తీసుకుంటే నా డబ్బులు ఉంటుంది, ఆ క్యాపిటల్ ఏం తగ్గిపోదు, ఓవర్ ద పీరియడ్ కొనసాగుతూనే ఉంటుంది అని మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే గుర్తుంచుకోండి, మీకు తెలియాల్సింది మీరు ఎంత డబ్బులు పెడుతున్నారు, అది ఎంత రేట్ తో గ్రో అవుతుంది, ఎంత రేట్ తో గ్రో అవుతుంది. లెట్స్ సే మీకు 7% ఆర్ 8% ఫిక్స్డ్ డిపాజిట్ లో ఖచ్చితంగా గ్రో అవుతుందని మీకు అర్థమైంది. దెన్ మీరు పెడుతున్న డబ్బులు ఎంత, 50 లక్షలు అనుకుందాం. లేదా సింపుల్ గా రౌండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ₹1,00,00,000 తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. మీకు ఇదే పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ మీరు కూడా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ₹1,00,00,000 8% తో గ్రో అవుతుంది అనుకుని మీరు పెట్టారు అంటే సంవత్సరానికి ఎంత రావాలి మీకు? ₹1,00,00,000 మీద 8 లక్షలు రావాలి. అంటే ఆ 8 లక్షలే మీరు సంవత్సరానికి మాక్సిమం తీసుకోవాలి దాంట్లోంచి బయటికి, ఇంకా అంతకు మించి మీరు తీయకూడదు. సంవత్సరానికి 8 లక్షలు మీరు తీస్తున్నారంటే నెల ఎంత తీయాలి? 66,000 దగ్గరగా తీయాలి. అదే మీ డబ్బులు 7% తోనే గ్రో అవుతుందంటే ఎంత తీయాలి? సంవత్సరానికి 7 లక్షలు అంటే నెలకి 58,000 దగ్గరగా తీయాలి. అదే 9% తో గ్రో అవుతుందంటే సంవత్సరానికి 9 లక్షలు అంటే నెలకి 75,000. ఒకవేళ 10% తో అయితే సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది మీకు ₹1,00,00,000 పైన, అంటే నెలకి 83,000 మీరు తీయాలి. అదే యూజువల్ గా స్టాక్ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం సంవత్సరానికి 12% లెక్కన మార్కెట్స్ గ్రో అవుతాయని ఇలా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఎగ్జాంపుల్ లో ₹1,00,00,000 మీద మీకు 12 లక్షల సంవత్సరానికి వస్తుంది అంటే నెలకి ₹1,00,000 మీరు తీయాలి. అది మాక్సిమం. అంతకు మించి మీరు తీస్తే ఎంత రేట్ తో గ్రో అవుతుందో మల్టిప్లైడ్ బై మీ క్యాపిటల్ ఎంతో చూసుకొని డివైడెడ్ బై 100 చేస్తే మీరు సంవత్సరానికి ఎంత తీయాలో వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే అది మీకు నెల ఎంత తీయాలో చెప్తుంది. అంతకు మించి రూల్ నెంబర్ 1 ప్రకారం మీరు పెడుతున్న డబ్బుల్లో అంతకు మించి మీరు తీసారంటే మాత్రం నెల లాజిక్ లేదు, ఖచ్చితంగా డబ్బులు అయిపోతుంది. కాబట్టి యాజ్ పర్ రూల్ నెంబర్ 1 మీకు ఎంతైతే రిటర్న్ క్రియేట్ అవుతుందో, ఇయర్లీ రిటర్న్ క్రియేట్ అవుతుందో దాన్ని నెలకి ఎంత అవుతుందో చూసుకొని, రిటర్న్ ప్రకారం ఎంత నాకు రిటర్న్ వస్తుందో చూసుకొని నెలకి, దానికి మించి డబ్బులు మీరు నెల విత్ డ్రాల్ చేయకూడదు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపించున్నా, ఒకవేళ ఇంకా అనిపించకపోతే కొంత టైం ఇవ్వండి. చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది, మీకు అది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రూల్ నెంబర్ 2 ఇదే ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 2, ఎస్ఐపి చేస్తున్నప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి కొంచెం పొదుపు చేస్తూ వెళ్తున్నప్పుడు మీరు ఎలాంటి రిస్క్ తీసుకున్నా, స్మాల్ క్యాప్స్ లో పెట్టినా, మిడ్ క్యాప్స్ లో పెట్టినా, ఆర్ హైబ్రిడ్ లో కూడా అగ్రెసివ్ లో పెట్టినా, ఆర్ మీరు ఇంకొంచెం రిస్క్ తీసుకున్న ప్రొడక్ట్స్ తీసుకుంటున్నా, 20 సంవత్సరాలు మీకు టైం ఉంది. కాబట్టి ఈ లోపు మీరు మార్కెట్ పెరిగినప్పుడు పెడతారు, పడినప్పుడు పెడతారు, మళ్ళీ పెరిగినప్పుడు పెడతారు. ఓవరాల్ గా అది పెరుగుతూ పెద్ద కొండలాగా తయారై ఉంటుంది. రిస్క్ లాంగ్ టర్మ్ లో బ్యాలెన్స్ అయిపోతుంది. పైకి కిందకి చిన్న షార్ట్ పీరియడ్ లో చూస్తే మీకు మార్కెట్ కనిపిస్తుంది. కానీ ఒకసారి ఇప్పుడు చూడండి, నిఫ్టీ లాంగ్ టర్మ్ లో స్ట్రైట్ గా పెరిగిపోతున్నట్లు కనిపిస్తుందా? అదే 5 డేస్ లో ఏమైందో చూడండి, 1 మంత్ లో ఏమైందో చూడండి. వోలటైల్ గా కనిపిస్తాయి కదా మార్కెట్, కానీ లాంగ్ టర్మ్ లో స్ట్రైట్ లైన్ మీకు కనిపిస్తుంది. అంటే పైకి పెరుగుతున్నట్టే మార్కెట్ కనిపిస్తుంది. ఎస్ఐపి కది ఓకే, ఎస్డబ్ల్యూపి కది కాదు. ఎస్డబ్ల్యూపి ఎప్పుడు చేస్తాడు ఒక మనిషి? ఆ డబ్బులు సేఫ్ గా ఉంటూ నెల నాకు డబ్బులు వస్తూ అదే డబ్బులు లాస్ట్ లో ఫ్యూచర్ లో కూడా గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు రిటర్న్ ఎక్కువ వచ్చే ప్రొడక్ట్స్ లైక్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఆర్ ఇంకేదైనా మల్టీ క్యాప్స్ లో కూడా ఎక్కువ అగ్రెసివ్ ఉంటున్నవి, హైబ్రిడ్ లో కూడా అగ్రెసివ్ గా ఉంటున్న ఫండ్స్, ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటున్న ఫండ్స్, స్మాల్ క్యాప్
రిలేటెడ్ గా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటున్న ఫండ్స్ వీటిని అవాయిడ్ చేయాలి. వీటిల్లో పెట్టాలి డెట్ మ్యూచువల్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్, లో డ్యూరేషన్. నేను మీకు అవన్నీ చూపిస్తాను, ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎలా మీరు చెక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పూర్తి సమాచారం ఉంటుంది వీడియోలో. వీటిల్లో మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. బట్ నాకు దాంట్లో 8% వస్తుంది రిటర్న్, మాక్సిమం 10% దగ్గరగా వస్తుంది. మరి మీరేమో 12% రిటర్న్ లో చూపిస్తున్నారే అందరూ కలిసి. మరి నాకు 12% రిటర్న్ కావాలంటే ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తికి వేరే దగ్గర కూడా ఇన్కమ్లు ఉన్నాయనుకోండి, అంటే బై ఛాన్స్ మార్కెట్ ఒకవేళ డౌన్ అయినా ఆ SWP ని ఆపేసి మళ్ళీ పెరుగుతున్నప్పుడే మళ్ళీ విత్డ్రాల్ కొట్టచ్చు. ఈ లోపు నాకు ఇతర ఇన్కమ్స్ కూడా ఉన్నాయి, నేను చూసుకోగలనంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రావచ్చు. దీనికి నేను వేరొక ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే వెళ్దాం అనుకునే వాళ్ళకి నేను ఫాలో అయ్యే థర్డ్ రూల్ లో మీకు వస్తుంది, అది లాజిక్ కూడా వస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. రావచ్చు. ఎందుకంటే మార్కెట్స్ పడినప్పుడు మార్కెట్ నుంచి డబ్బులు తీయడం ఈ SWP రూల్ నే బ్రేక్ చేసేస్తుంది. ప్రతి క్యాలిక్యులేషన్ ఏంటంటే SWP లో ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతూ ఉంటే నెల తీసే డబ్బులతో ఇంత రిటర్న్ ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్. బట్ ఒకవేళ మార్కెట్ పడితే వాట్ ఇఫ్ మార్కెట్ ఫాల్ అనేది మీకు అక్కడ ఉండదు. దాని సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ అంటారు. నెక్స్ట్ నేను చెప్తాను దాని గురించి. సో ఎక్కువ ఎక్స్పోజర్ ఈక్విటీస్ కి ఇవ్వాలంటే, నేను లార్జ్ క్యాప్స్ కి చెప్తున్నాను, ఇండెక్స్ ఫండ్స్ కి చెప్తున్నాను, ఇవ్వాలంటే మీరు థర్డ్ రూల్ ని ఫాలో అవ్వాలి. లేదంటే మాక్సిమం మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 8% రిటర్న్, మాక్సిమం 9% ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే వేసేసి ఆ డబ్బుల్ని SWP చేసేసుకున్నారంటే నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడుతుంది విత్ సేఫ్ అండ్ ప్రిడిక్టబుల్ మేనర్. ఎవరైనా రిటైర్మెంట్ ఫండ్, అది నాకు చాలా ఇంపార్టెంట్, దాని మీద నేను రిస్క్ తీసుకోలేను, మార్కెట్ పడడం పెరగడం నాకు వద్దు, కానీ నెల నాకు డబ్బులు రావాలి. గో విత్ అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్, అవేంటో చూపిస్తాను. ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్, యాన్యుటీ ప్లాన్స్ ఉంటాయి. ఏ బ్యాంక్ కైనా వెళ్ళండి, యాన్యుటీ ప్లాన్ అని అడగండి, ఎంత వడ్డీనో కనుక్కోండి. నేను చెప్తున్న అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ కానివ్వండి, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ కానివ్వండి, చూడండి అవి ఎంత రిటర్న్ చూడండి. మీకు బ్యాంక్ లో కూడా అదే రిటర్న్ వస్తుంది అనుకోండి, యాన్యుటీ ప్లాన్స్ లో యాన్యుటీ ప్లాన్స్ ని సెలెక్ట్ చేసుకోండి, రిటర్న్ అదే వస్తుంటే. లేదు నేను చెప్పిన దాంట్లో ఎక్కువ మంచి రిటర్న్ ఉంది అనుకోండి, వాటిని సెలెక్ట్ చేసుకోండి. రెండిట్లో కూడా బ్యాంక్ అకౌంట్ లో మీకు డబ్బులు పడుతుంది, లంసం మీరు డబ్బులు పెడితే. రైట్? ఈక్విటీలో నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను, నాకు ఆ డబ్బులు కొంచెం రిస్క్ వెళ్ళినా పర్లేదు. ఎస్, నేను ఈ మాటను వాడాల్సింది, ఎందుకంటే మార్కెట్స్ ఏం కంప్లీట్ రిస్క్ ఫ్రీ కాదు కదా. సో ఎంత మనం 12% అని ప్రతి ఒక్కరిది మాట్లాడుకున్నా మార్కెట్స్ ఆర్ రిస్కీ. అండర్లైన్ రిస్క్ ఉంది. ఆ రిస్క్ నేను తీసుకుంటానంటే అది కూడా క్యాలిక్యులేటెడ్ గా ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను థర్డ్ రూల్ లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. డివైడ్ ద క్యాపిటల్ ని డివైడ్ చేసేయండి 2 భాగాలుగా. మొదటి భాగంలో 3 సంవత్సరాల పాటు మీకు నెల కావాల్సిన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, నేను చెప్తున్న అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్స్, నెక్స్ట్ అదే వస్తుంది, ప్రాక్టికల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నప్పుడు వస్తుంది, దాంట్లో కానీ 3 సంవత్సరాలు మీకు ఎంత అయితే డబ్బులు కావాలో ఆ డబ్బుల్ని దాంట్లో పెట్టండి. లెట్స్ సే మీ దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉంది, నెల ₹1,00,000 కావాలి. విత్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది బాగా. ₹1,00,00,000 డబ్బులు ఉంది, నెల ₹1,00,000 కావాలి. దీన్ని మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టి 20 సంవత్సరాల పాటు మీకు లక్ష తీసుకుంటూ వెళ్తే టోటల్ గా మీరు 20 సంవత్సరాల పాటు తీసుకుంది ₹2,40,00,000. స్టిల్ ఇంకా మీ దగ్గర 53 లక్షలు ఉంటుంది. బాగుంది కదా, మరి దీంట్లోనే పెట్టచ్చు. ఇంకేంటి థర్డ్ రూల్, ఇదే బాగుంది కదా. ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఎప్పుడు వర్క్ అవుతుందంటే, మీరు ఇన్వెస్ట్ చేసింది ఇయర్ అనుకోండి, ఇంకా రిటర్న్ రానట్టే కదా, బట్ మీరు విత్డ్రాల్ స్టార్ట్ చేస్తుంటారు. బై ఛాన్స్ ఇంకా మీకు రిటర్న్ రాలేదు, మీ డబ్బులు ఏం పెరగలేదు, ఇప్పుడు నుంచే మీరు నెల డబ్బులు తీయడం స్టార్ట్ చేశారు. దాని ద్వారా వచ్చే నెగిటివ్స్ ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ నెగిటివ్, మార్కెట్ పడుతూ ఉంటే, మీరు పెట్టిన తర్వాత నుంచి మార్కెట్ పడుతూ ఉంటే ఆల్రెడీ మీ డబ్బులు పడిపోతుంది, మీరేమో నెల ₹1,00,000 తీసేస్తున్నారు. పెట్టాల్సింది కాస్త, పడితే పెట్టాల్సింది కాస్త మనం తీసేస్తున్నాం, మన అవసరం కొద్ది తీసేస్తున్నాం. అది ఫస్ట్ నెగిటివ్. సరే బై ఛాన్స్ మార్కెట్ పెరిగింది అనుకుందాం, మార్కెట్ పెరిగినప్పుడు మీరు పెట్టి సంవత్సరం కూడా కాకుండా డబ్బుల్ని బయటికి తీసేస్తే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% పడుతుంది. అదే మీరు సంవత్సరం తర్వాత తీసుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడుండేది, అది కూడా ₹1,25,000 లాభం తర్వాత. మీ అసలు దాంతో పాటు కొంత లాభం తీసుంటారంతే, ఆ లాభం కూడా ₹1,25,000 తర్వాతే మీకు 12.5% ట్యాక్స్. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మొత్తం మీద ట్యాక్స్ 20%, ఇక్కడ ₹1,25,000 తర్వాతే 12.5% ట్యాక్స్. మూడోది, మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ఉంటది. 365 డేస్ లోపు తీసేస్తున్న వాళ్ళకి ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఇది కూడా మీరు తప్పు చేస్తున్నట్టు. SWP లో మీకు ఎవ్వరు కూడా చాలా మంది మెన్షన్ చేయని పాయింట్స్ ఇవే. SIP చేయండి, ఆ డబ్బులు వస్తుంది, SWP పెట్టేయండి, నెల బ్యాంక్ అకౌంట్ తెచ్చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మరి ఇవేంటి ప్రాబ్లమ్స్? మార్కెట్ పడితే పరిస్థితి ఏంటి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే, లేదు మార్కెట్ పెరిగింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% కట్టాలి కదా, ఎగ్జిట్ లోడ్లు ఉంటాయి, మరి వాటి పరిస్థితి ఏంటి? ఇవి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ మూడింటిని ఆన్సర్ చేస్తూ నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, రూల్ నెంబర్ 3 లో చెప్పాలనుకుంటుంది. మీ దగ్గర ఒకవేళ ₹1,00,00,000 డబ్బులుంటే ఆ ₹1,00,00,000 SWP పెట్టాలనుకుంటున్నారు, ఆ ₹1,00,00,000తో SWP పెట్టి నెల ₹1,00,000 మీరు బయటికి తీస్తే 12% లెక్కన మార్కెట్ గ్రో అవుతూ
20 సంవత్సరాల పాటు ఆ లక్ష్యం తీసుకుంటూ వెళ్తే ఇందాక చెప్పినట్లు 2,40,00,000 బయటికి తీసేస్తుంటాం. మనం పెట్టిన కోటి ఈ 2,40,00,000 తీసుకున్న తర్వాత కూడా స్టిల్ 53.5 లక్షగా ఉంటది అనేది మీరు ఎగ్జాంపుల్ చూసుంటారు కదా. ఇలా చేయకండి. ₹1,00,00,000 2 భాగాలుగా డివైడ్ చేయండి. మొదటి భాగంలో 3 సంవత్సరాలకి మీకు ఎంత డబ్బులు కావాలో అది పక్కన పెట్టండి. లైక్ సేమ్ ఎగ్జాంపుల్, నెలన మీకు కావాల్సింది 1,00,000, 3 సంవత్సరాల కంటే ఎంత కావాలి? 36 లక్షలు కావాలి. 36 లక్షలు పక్కన పెట్టండి. మిగతా 64 లక్షల్ని మార్కెట్ లో పెట్టండి. 36 లక్షలు ఎక్కడ పెట్టాలి? మనం బ్యాంక్ అకౌంట్ లో, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టాలా? కాదు. మంచిగా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు వర్కౌట్ అవుతుంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వర్కౌట్ అవుతుంది. యాన్యుటీ స్కీమ్స్ అని అడగండి. మీ బ్యాంకుకు వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కా, యాక్సిస్ బ్యాంక్ కా వెళ్ళి నాకు యాన్యుటీ స్కీమ్ ఉందా, నా డబ్బులు పెడితే నాకు నెల నెల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు కావాలి, యాన్యుటీ స్కీమ్ కావాలి, ఎంత వడ్డీ ఇస్తారు నాకు అడగండి. చెప్తారు వడ్డీ రేటు. ఇంట్రెస్టింగ్ గా ఉందా? పెడదాం దాంట్లో. లేదా ఇప్పుడు నేను ఎలాగో మీకు షార్ట్ టర్మ్ బాండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్ వీటిని చూపిస్తాను. దాంట్లో వడ్డీని చూడండి, అవి బెటర్ గా ఉన్నాయా? వాటిలో పెడదాం. ఓకే, దాంట్లో మనం డబ్బులు పెడతాం. ఈ డబ్బులు 3 సంవత్సరాలు మీకు కావాల్సిన ఇన్కమ్ ని ఇంపాక్ట్ చెయ్యవు. 3 సంవత్సరాల పాటు మీకు ఏదైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు ఇందులో నుంచి తీసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. బై ఛాన్స్ మీరు డబ్బులు పెట్టగానే మార్కెట్ పెరిగింది అనుకోండి, సంవత్సరం రోజుల పాటు దాన్ని టచ్ చేయకండి. ముందు మీ ఫండ్ ఏదైతే మీరు 64 లక్షలు దాంట్లో పెట్టారో దాంట్లోంచి వడ్డీని జనరేట్ చేయనివ్వండి, వడ్డీ రానివ్వండి. 64 లక్షల్లో దాని మీద వడ్డీ వస్తే ఎంత పర్సెంట్ పెరిగితే పెరిగింది మార్కెట్, దాని మీద వడ్డీ వస్తే సంవత్సరం రోజులు అయ్యాక మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తలనొప్పిపోతుంది, 20% ట్యాక్స్ పక్కకి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ లోడ్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కావాలంటే సంవత్సరం రోజుల పాటు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లోనో బాండ్స్ లోనో పెట్టిన దాంట్లోంచి సంవత్సరం రోజులు మీరు తీసుకున్నారు, ఇంకా 2 సంవత్సరాలకు సంబంధించిన డబ్బులు ఇక్కడ ఉందా? ఇప్పుడు కావాలంటే మార్కెట్ బాగా పెరుగుతుంది అనుకుంటే ఈక్విటీ దాంట్లో పెట్టిన డబ్బులు ఉందా? దాంట్లోంచి డబ్బులు తీసుకోండి. నెల నెల ఎస్డబ్ల్యూపీ అక్కడ యాక్టివేట్ చేయండి. అప్పుడు ఎస్డబ్ల్యూపీ ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా ఆపాలి నేను చూపిస్తాను కదా. సో అర్థమవుతుంది కదా. లైక్ ఇది ఎలా అంటే బైక్ 2 టైర్స్ ఉంటాయి. ఒక టైర్ ఒకవేళ ఇంపాక్ట్ అయినా రెండో టైర్ బాగుంటే కొంచెమైనా మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఇంకొక టైర్ బాగా చేయించుకునేంత వరకు. అర్థమైంది కదా లాజిక్ ఇదే. 2 టైర్స్ తో మనం నడపాలి ఎస్డబ్ల్యూపీని. ఒక టైర్ స్టేబుల్ టైర్, ఖచ్చితంగా దానికి పంచర్ అవ్వదు, ఏం జరిగినా పంచర్ అవ్వదు. దాంట్లో మనం డబ్బులు పెడతాం, ఖచ్చితంగా దాంట్లోంచి ఫస్ట్ ఇయర్ డబ్బులు తీసుకుంటాం, ఖచ్చితంగా దాంట్లోంచి తీసుకుంటాం. ఎందుకంటే ఈ లోపు మార్కెట్ పెరగాలి. ఆర్ పడిపోతుంటే, పెరిగితే మనం నెక్స్ట్ ఇయర్ మార్కెట్ లోంచి తీసుకుందాం. ఒకవేళ పడితే 2వ సంవత్సరం కూడా దీంట్లోంచే తీసుకుందాం. ఆ తర్వాత సంవత్సరం కూడా పడితే 3వ సంవత్సరం కూడా దీంట్లో నుంచే తీసుకుందాం. యూజువల్ గా నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నిఫ్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దగ్గర మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 సంవత్సరాలు వరుసగా మార్కెట్ పడిన సందర్భాలు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ, చాలా 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 తక్కువ. అది మీకు ఈ డేటాను చూస్తే అర్థమవుతుంది. సో ఇలా చేయడం ద్వారా మార్కెట్ ఒకవేళ పడినా మనకి 3 సంవత్సరాల దగ్గరగా మన డబ్బులు మన దగ్గర ఉంది, అది కూడా ఒక 8% 10% తో గ్రో అవుతుంది. ఇక్కడ 12% 14%, కొంచెమే తేడా, బట్ స్టెబిలిటీ ఉంది మన దగ్గర. డబ్బులు ఖచ్చితంగా నెల నెల మనం తీసుకుంటాం. తలనొప్పి లేదు, మార్కెట్ పడినా సరే డబ్బులు తీసేసినా బాధ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ తలనొప్పి లేదు, ఎగ్జిట్ లోడ్స్ గొడవ లేదు. బాగుంది కదా లాజిక్. హోప్ మీకు అర్థమైందని. 3 సంవత్సరాల డబ్బుల్ని బయటకు తీసి ఉంచండి, మిగతా డబ్బులు మార్కెట్ లో పెట్టండి. మార్కెట్ లో కూడా వేటిలో పడితే వాటిలో పెట్టద్దు. ఆ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ వద్దు, బికాస్ అవి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు డౌన్ సైడ్ ఉన్నా చాలా బిగ్ వేలో ఫాలో అవుతాయి. మనకు అంత వోల్టాలిటీ ఉండకూడదు. రిటర్న్ తగ్గినా పర్లేదు, మనకి ఒక 15-16% దగ్గర కూడా వెళ్తాయి కొన్నిసార్లు లార్జ్ క్యాప్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా. డెట్ అండ్ గోల్డ్ తో పాటు ఈక్విటీస్ ని కూడా మిక్స్ చేసిన కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి సర్టెన్ టైమ్స్. స్మాల్ క్యాప్స్ లో మీకు 23, 25, 30% దగ్గర కూడా వెళ్ళిపోతున్నాయి కదా. టెంప్ట్ అవ్వద్దు స్మాల్ క్యాప్స్ కి మిడ్ క్యాప్స్ కి. మీకు కావాల్సింది ఎస్డబ్ల్యూపీ లో స్టెబిలిటీ, నాట్ వోలటాలిటీ. రిటర్న్స్ కోసం టెంప్ట్ అయ్యి మొత్తాన్ని రిస్క్ లో పెట్టారంటే పడినప్పుడు తీయాలంటే పెయిన్ ఉంటది. అండ్ అలా తీసేసారనుకోండి, చాలా సంవత్సరాలు మార్కెట్ అలా డౌన్ లో ఉండి మనం ఏమో మొత్తం తీసేసాం అనుకోండి, ఆ ఫండ్ మీరు అనుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మూవ్ అవ్వదు, రైట్? ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఎలా ఎస్డబ్ల్యూ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. బట్ దానికి ముందు మీకు తెలియాలి కదా అసలు ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో. కొంచెం రీసెర్చ్ చేయాలా? డైరెక్ట్ గా వెళ్ళి ఇప్పుడు నేను ఫండ్స్ చెప్తాను, మీరు వెళ్ళి కొనేయాలా ఫండ్స్? మీరు నమ్మాలా నన్ను ఎందుకు నమ్మాలి మీరు? అసలు నేను మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేస్తున్నానేమో. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేనని కాదు ఎవరు చెప్తున్నా సరే ఒకంత వాళ్ళని అనుమానించండి. ఎందుకు తను కరెక్టే ఎందుకు చెప్పాలి, రాంగ్ చెప్తూ ఉండొచ్చేమో కదా అని మీ అంతటగా మీరు కొంచెం అవగాహనతో రీసెర్చ్ చేయాలన్నమాట. దీనికోసం నేను మనీ కంట్రోల్ వెబ్సైట్ తీసుకుంటే ఇది ఒక ఫ్రీ వెబ్సైట్. వాళ్ళేమో మిమ్మల్ని మెంబర్షిప్ తీసుకోమంటారు, తీసుకోవాల్సిన నీడ్ లేదు. అంటే ఎక్కడెక్కడైనా మీకు ఇన్వెస్ట్ చేయండి అని మీకు బ్యానర్లు కనిపిస్తే దాన్ని క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలా చేసేసి మళ్ళీ నష్టపోయి ఇది కూడా మీరు చెప్పిన వెబ్సైట్ ద్వారానే చేశాను అని అనకండి. ఇక్కడ రీసెర్చ్ మాత్రమే చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కాదు, రైట్? ఇలా మీరు వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత పైన కమోడిటీస్ పక్కన మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఫైండ్ ఫండ్స్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫండ్ కేటగిరీ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ ఆల్ రిమూవ్ ఆల్ ఉందా, రిమూవ్ ఆల్ క్లిక్ చేసేయండి. నేను మీకు చెప్పాను కదా, మల్టీ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ వీటిల్లో మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఏవైనా సరే మీకు రిస్క్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తే వాటిని అవాయిడ్ చేయమన్నా. నేను మీకు ఏమని చెప్పాను, ఫస్ట్ ఈ
ఈక్విటీ మార్కెట్స్ లోనే నా డబ్బులు ఉండకూడదు, నాకు రిస్క్ వద్దు, నాకు రిస్క్ మోస్ట్లీ తగ్గిపోవాలని అనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళమన్నాను కదా వాళ్ళకి. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో నేను పెడతాను, బట్ నాకు మార్కెట్ పడినప్పుడు తీసుకోవడం, ఈ ఎగ్జిట్ లోడ్ అని కానీ లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ తలనొప్పి నాకు ఉండకూడదు, నా ఫండ్ కొంత స్టేబుల్ గా ఉండాలనుకుంటే వీళ్ళకి కానీ వీళ్ళైతే ఫస్ట్ కేటగిరీ అయితే అసలు నాకు రిస్కే వద్దు, 100% నా డబ్బులు ఈక్విటీలో ఉండకూడదు అనుకునే వాళ్ళ కంప్లీట్ డబ్బులను ఎక్కడ పెట్టాలి, రెండో కేటగిరీలో 3 సంవత్సరాలు వాళ్ళ రావాల్సిన ఇన్కమ్ కి, వాళ్ళకి మంత్లీ కావాల్సిన ఇన్కమ్ కి ఆ డబ్బులను ఎక్కడ పెట్టాలని డెట్ ఫండ్స్ లోనే మీరు వెతకాలి. అందులో లో డ్యూరేషన్ కానివ్వండి, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ కానివ్వండి, అల్ట్రా షార్ట్ అండ్ ఓవర్ నైట్ ఫండ్స్ కానివ్వండి, లిక్విడ్ ఫండ్స్ కానివ్వండి, వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై ఫిల్టర్ ని కొట్టి, ఈవెన్ డైనమిక్ బాండ్ ఫండ్స్ వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై ఫిల్టర్ ని కొట్టి, ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఫండ్ కేటగిరీ పైనవన్నీ స్పాన్సర్డ్, క్లియర్ గా రాస్తుంటుంది స్పాన్సర్డ్ అని. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కింద వస్తున్న యాడ్స్ అని మేము వేస్తున్నాం అనుకుంటున్నారు, అది టెలిగ్రామ్ వాళ్ళు వేస్తున్నారు. యాడ్ అని కనిపిస్తుంటది, స్పాన్సర్ అని కనిపిస్తున్నా, యాడ్ అని కనిపిస్తున్నా, ఇవేదో టాప్ అని అనుకోకండి, యాడ్ డబ్బులు ఇచ్చి వేయించుకుంటున్నారు. వాటిని పక్కన ఉంచండి, ఫస్ట్ వాటి కిందకి రండి. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఏ పేరు వినిపించింది ఆర్ ఏ పేరు మీకు బాగా తెలుసు అనుకుంటారో దాని మీదకైనా వెళ్ళండి. లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్ వీడియోలో ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా అనాలిసిస్ చేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను, అలా అయినా తీసుకోండి. బట్ నేను ఇప్పుడు ఇది చెప్పి వెళ్ళిపోతే కరెక్టేనా? ఎందుకంటే నేను మీకు ఎలాగో చెప్తాను, ఫండ్స్ చెప్తాను అని ఫండ్స్ కూడా చెప్పాలా ఇక్కడే? సో చెప్తాను. ఇక్కడ మీకు ఏయుఎం ఎక్కడైతే ఎక్కువ ఉందో గుర్తుంచుకోండి, దాంట్లో అంతమంది డబ్బులు పెట్టారు. ఇక్కడ 18,000 కోట్ల రూపాయలు పెట్టారు, ఇక్కడేమో 17,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి పెడుతున్న వాళ్ళందరూ కూడా ప్రజలే కదా, వాళ్ళ రీసెర్చ్ చేసే కదా పెడతారు. 1-2 కోట్లు కాదు, అన్ని వేల కోట్లు పెడుతున్నప్పుడు ఆ ఫండ్ మీద కొంచెం నమ్మకాన్ని మీరు ఉంచొచ్చు. ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా దానికి రేటింగ్. క్రిసిల్ వాళ్ళని రేటింగ్ ఇస్తూ ఉంటారన్నమాట, ఈ బాండ్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. వాళ్ళ రేటింగ్ ని చూడండి, ఆ రేటింగ్ ఎక్కడ బాగుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ రిటర్న్స్ ని చూడండి. ఇక్కడ కొన్ని ఫండ్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయాలి మీరు. ఇండియా కాంట్రా ఫండ్ ఉంటుందా, అది ఈక్విటీ రిలేటెడ్ గా అనమాట. సో ఏదైనా మీకు ఫండ్ 12% ఆర్ మోర్ దాన్ 12% రిటర్న్ చూపిస్తుంటే ఈ కేటగిరీలో తీసుకోకండి. మనకు కావాల్సిన 8 to 10, యావరేజ్ గా 8 నుంచి 10% రావాలి. అలా ఉంటున్న ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గుర్తుంచుకోండి, డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ రెండు ఉంటాయి. మీకు కావాల్సిన డైరెక్ట్ ప్లాన్స్ మాత్రమే. రెగ్యులర్ అని పెట్టుకున్నారంటే కమిషన్ ఎక్కువ వెళ్తుంది. సరే, అందులో ఒక నేమ్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోటాక్ బాండ్ షార్ట్ టర్మ్ ప్లాన్. ఇది చూడండి, ఇది డైరెక్ట్ ప్లాన్, 4 స్టార్ రేటింగ్ ఉంది, 16,894 crore దగ్గరగా అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇది లాస్ట్ 1 year ఎంత రిటర్న్ ఇచ్చింది? 8.78%, 8 to 10% అని అందుకే అన్నాను. అండ్ ప్రీవియస్ గా 8% కి దగ్గరగా అండ్ లాస్ట్ 7 to 8% దగ్గరగా కూడా రిటర్న్స్ ఉన్నాయి. సో ఇది 8% కి దగ్గరగా రిటర్న్ ఇచ్చే ఫండ్ అనమాట. దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఫండ్ పేరు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి దాంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫండ్ ఎక్కడెక్కడ డబ్బులు పెడుతుంది, దీని దగ్గర ఉంటున్న ఎంటైర్ డబ్బుల్ని కూడా 96.52% ఆఫ్ ఎంటైర్ క్యాపిటల్ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో అంతా కూడా డెట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోకి, లో రిస్క్ సెక్యూరిటీస్ లోకి, డెట్ లోకి, ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి మార్కెట్ లాంటి వోలటైలిటీ ఇక్కడ అసలు కనిపించదు. ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్తుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బాండ్స్ లోకి వెళ్తుంది అండ్ ఇతర గవర్నమెంట్ కి సంబంధించిన బాండ్స్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇలా ఒక ఫండ్, ఒక దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో నుంచి SWP ని యాక్టివేట్ చేసుకుంటాం. సో క్లియర్ గా అదేమో గ్రోత్ ఉంటుంది, మనకి రావాల్సిన డబ్బులు బ్యాంక్ లోకి వస్తూ ఉంటుంది. లేదు మీరు బ్యాంక్ లోకి వెళ్ళి యాన్యుటీ ప్లాన్స్ ద్వారా కూడా దీన్ని తీసుకోవచ్చు. సో 100% నాకు సేఫ్ రిటర్న్ కావాలి, ఈక్విటీ వద్దనుకున్న వాళ్ళు మొత్తం డబ్బులు ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు 3 సంవత్సరాల డబ్బులు ఇక్కడ పెట్టి మిగిలింది ఎక్కడ పెట్టాలి, మిగిలింది ఈక్విటీ మార్కెట్ లో ఎక్కడ పెట్టాలి అంటే బ్యాక్ రండి, మళ్ళీ ఫండ్ కేటగిరీ. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది హైబ్రిడ్ ఫండ్స్ కి. హైబ్రిడ్ లో కూడా అగ్రెసివ్ కాకుండా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ని, మల్టీ అసెట్ అలొకేషన్ హైబ్రిడ్ ఫండ్ ని, ఆర్ ఇంకా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ని కూడా సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫండ్స్ వస్తాయి. ఇవి కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఉండేవి, కొంచెం జాగ్రత్తగా దాంట్లో చెక్ చేసుకొని స్మాల్ క్యాప్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ మనకి మంచి ఏవిఎం ఉంటూ మీరు వినదగే ప్లాన్, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలంటే చేసే ఏఎంసీ కూడా మీకు తెలిసి ఉండాలి కాబట్టి అది కూడా మీ సైకాలజీని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా చూస్తున్నాను. ఇక్కడ చూడండి, HDFC బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇది క్లిక్ చేస్తున్నాను. రిస్క్ హై, ఇది లో రిస్క్ కాదు. ఎందుకు? ఈక్విటీస్ లో దీని ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ ఫండ్ లో ఉంటున్న 66% డబ్బులు ఈక్విటీకి ఎక్స్పోజర్ గా ఉంటాయి, కానీ అందులో 44% లార్జ్ క్యాప్స్ లోనే ఉంటుంది, 5% మిడ్ క్యాప్స్, 6% స్మాల్ క్యాప్స్. తక్కువే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అలా తక్కువ ఉన్న లాంగ్ టర్మ్ లో స్మాల్ క్యాప్స్ లో వచ్చే గ్రోత్ వీటిల్లో కూడా యాడ్ అవడం వల్ల యూజువల్ గా మనం 12%, 13% లేకపోతే 15% అనుకుంటామా ఇండెక్స్ ఫండ్స్ లో, కానీ ఇక్కడ 28% రిటర్న్ డెలివరీ అయింది లాస్ట్ 1 year లో. 2 years లో 25% దగ్గరగా, 5 years లో సుమారుగా 21% దగ్గరగా రిటర్న్ డెలివరీ అయింది. ఇది మనం ఎప్పుడు వేసుకోం SIP క్యాలిక్యులేటర్ లో. ఇలాంటి క్యాలిక్యులేటర్ లో నేను ఎప్పటికీ వేను, ఎందుకంటే ఇది ఒక్కటి నేను చూపించి చెప్పేస్తే ఇంత రిటర్న్ వస్తే ఓకే,
ఓకే, బట్ ఇంత రిటర్న్ రాకుండా ఒక 15-18% లేకపోతే ఇంకా దానికంటే తక్కువ వస్తున్నా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. అంటే మీడియం లెవెల్, ఇంకా అంతకు మించి తక్కువ రిటర్న్స్ మనకి మార్కెట్ ఇవ్వలేదు అనుకునే లెవెల్, లోయెస్ట్ లెవెల్ నేను వేసుకుంటాను 12% లో. బట్ ఇక్కడ మీకు బెటర్ రిటర్న్స్ కంపేర్డ్ విత్ కేటగిరీ యావరేజ్ కంటే బెటర్ రిటర్న్స్ విత్ మోడరేట్ ఎక్స్పెన్స్ రేషియో. లాజికల్ గా 0.7 ఎక్స్పెన్స్ రేషియో వీళ్ళు డెలివర్ చేస్తున్న రిటర్న్స్ కి ఓకే, ఫండ్ సైజ్ బానే ఉంది, కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసింది. బట్ గుర్తుంచుకోండి, డైరెక్ట్ లోనే ఉండండి. ఎందుకంటే రెగ్యులర్ లోకి వెళ్ళారనుకోండి, ఈ 0.7% ఎక్స్పెన్స్ రేషియో కాస్త 1.35% ఎక్స్పెన్స్ రేషియోలోకి వెళ్తుంది. ఇంచుమించు డబల్ అయిపోతుంది మీ ఎక్స్పెన్స్ రేషియో. మీరు కమిషన్స్ అనమాట అవి మ్యూచువల్ ఫండ్ కి వెళ్ళేది. జాగ్రత్త, అది మీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ని బాగానే ఇంపాక్ట్ చేస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉండాలి. దీంట్లో మనం మిగతా డబ్బులు పెట్టుకుందాం అనుకుందాం. బట్ నేను చెప్పానని ఇందాక ఫండ్ ఈ ఫండ్ కాదు మీరు చేయాల్సిందే, మిగిలినవి కూడా చూసుకోవాలి. మీకు ఇంకా టైం ఉంటే ఈ వీడియోని చూసి మిగిలిన ఫండ్స్ అన్నిటిని కూడా స్ట్రాటజిక్ గా కంపేర్ చేసుకొని, ఇంకా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కడ తక్కువ ఉంది, ఇంకా బెటర్ రిటర్న్స్ ఎక్కడ నాకు వస్తున్నాయి, అసలు ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ మేనేజర్ ఒక క్వాలిఫికేషన్ ఏంటి, అంటే ఏ అసెట్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, ఏ స్టాక్స్ లో వాళ్ళు పెడుతున్నారు. మీరు ఏం లేదండి, మీరు ఫండ్ వచ్చిందా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఫండ్ కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే చాలు, లాస్ట్ 1 వీక్, 1 మంత్, 6 మంత్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత రిటర్న్, ఇవన్నీ మీకు కింద కనిపిస్తూనే వస్తాయి. 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు ఎంత రిటర్న్ ఉండేది, అండ్ అసలు వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈక్విటీలో ఎంత పెడుతున్నారు, లార్జ్ క్యాప్స్ లో ఎంత, మిడ్ క్యాప్స్ లో ఎంత, స్మాల్ క్యాప్స్ లో ఎంత, వాలటిలిటీ ఎలా ఉంటుంది దీనికి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, షార్ప్ రేషియో ఏంటి, బీటా, స్టాండర్డ్ డివియేషన్, ఇవన్నీ ఏంటంటే ఈ వీడియోలో ఉంటాయి. ఇదే కేటగిరీలో ఉంటున్న ఇతర ఫండ్స్ ఏంటి, వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు స్క్రోల్ చేస్తుంటే మొత్తం డేటా అవైలబుల్ గా ఉంటుంది. మొత్తం ఫ్రీ, మనం ఏం ఖర్చు పెట్టాల్సిన నీళ్ళు లేదు. హోప్ మీకు అర్థమైందని. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, ప్రాక్టికల్ గా SWP ని మనం ఎలా స్టార్ట్ చేయాలో మీకు డైరెక్ట్ గా యాప్ లో చూపించిన, బికాస్ మీరు యాప్ నే ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లాస్ట్ టైం జిరోదా వాళ్ళ కాయిన్ ని చూపించాను, ఇప్పుడు కూడా జిరోదా కాయిన్ ని చూపిస్తాను. ఆల్రెడీ ఇన్వెస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి ఎలా SWP స్టార్ట్ చేయాలో చెప్తాను. గుర్తుంచుకోండి, SWP స్టార్ట్ చేయాలంటే ఆ మ్యూచువల్ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఆల్రెడీ మీరు బై చేసి ఉండాలి. ఈ రోజు మీరు బై చేస్తే ఒక పర్టికులర్ టైం లో బై చేస్తే ఆ రోజు తీసుకుంటారు, లేదంటే ఆ నెక్స్ట్ డేకి వెళ్తుంది. అది ఒక 2-3 రోజులు పడుతుంది మళ్ళీ మీ పోర్ట్ఫోలియోకి రావడానికి. ఒక 5-6 రోజులు అనుకోండి సుమారుగా మీరు డబ్బులు పెట్టినప్పటి నుంచి అదంతా మీ పోర్ట్ఫోలియోకి వచ్చి మీరు SWP యాక్టివేట్ చేయడానికి. రైట్, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మన మ్యూచువల్ ఫండ్స్ లో ఈ SWP ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. యాక్టివేట్ చేయడానికి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైతే హోల్డ్ చేస్తున్నారో ఆ యాప్ ని ఓపెన్ చేయండి. మీరు ఏ యాప్ లో ఓపెన్ చేసినా ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది జిరోదాకి సంబంధించిన కాయిన్ వెబ్సైట్ అండ్ యాప్ కానీ వెబ్సైట్ కానీ సేమ్ ప్రాసెస్ తోనే ఉంటుంది. నాట్ ఓన్లీ జిరోదా కాయిన్, మీరు ఇంకా ఏ ఇతర యాప్స్ అయినా, మీరు వాడుతున్నది ఏ ఇతర బ్రోకర్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి కంగారు పడద్దు. ఒకవేళ మీకు జిరోదా అకౌంట్ లేకుండా ఓపెన్ చేసుకోవాలనుకుంటే, జిరోదా ఒకప్పుడు అకౌంట్ ఓపెనింగ్ కి డబ్బులు తీసుకునే వాళ్ళు, కానీ రీసెంట్ టైమ్స్ లో అది ఫ్రీ చేశారు. సో ఇప్పుడు మీరు ఫ్రీగా జిరోదా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీ దగ్గర ఉంటున్న బ్రోకర్ యాప్ ని ఓపెన్ చేసి మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో, ఆర్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనం అనుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఇందాక అనుకున్నామా, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని, వాటిని ఫస్ట్ మనం సర్చ్ చేసుకొని వాటిలో మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, వాటిలో మనం లంసమ్ అమౌంట్ ఆర్ పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 3-4 ఇయర్స్ అలా వదిలేయాలనుకున్నామా, సర్టైన్ టైం పీరియడ్ వరకు మంచిగా మ్యూచువల్ ఫండ్ గ్రో అయ్యేంత వరకు వదిలేయాలనుకున్నామా, అలా అయిన తర్వాత అది ఇంకా మన పోర్ట్ఫోలియోలో ఉంటుంది కదా. ఆర్ ఈవెన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కి డైరెక్ట్ గా మీకు డెట్ అని ఉంది, దీని డెట్ ని క్లిక్ చేసి అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఉంటున్న ఫండ్స్, నేను ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు అనుకున్నానా, అలా అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఉంటున్న వాటిలోకి వెళ్ళి నాకు నచ్చిన ఫండ్, ఒకవేళ నేను HDFC బ్రాండ్ ఎక్కువ నమ్ముతా అనుకుంటే HDFC అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ లోకి వెళ్ళి ఒకవేళ లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, అది కూడా నాకు 1 or 2 days కి నా డిమాట్ అకౌంట్ లోకి వస్తుంది కదా. అలా వన్స్ వచ్చిన తర్వాత మనం SWP ని యాక్టివేట్ చేయగలం. ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనం చేయలేం. సో అలా మీరు వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ ఇన్వెస్ట్మెంట్స్ లోకి అది కనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ డెమో అకౌంట్ లో ట్యాక్స్ సేవర్ ఫండ్ ఉంది, దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టుంటారో దాని నుంచి మీరు నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలనుకుంటారో ఆ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇంకా కొంటారా, లేదంటే ఇక్కడ మీకు 3 dots ఉన్నాయా, అది క్లిక్ చేస్తే SWP చేస్తారా, ఇంకా ఫర్దర్ గా SIP చేస్తారా, ఈ మొత్తం ఎగ్జిట్ అయిపోతారా, రీడీమ్ చేసేసుకుంటారా, ఆర్ దీంట్లో ఎప్పుడెప్పుడు ఏమేం ట్రాన్సాక్షన్స్ చేశారో చూస్తారా అన్న డేటా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంకే ఇతర బ్రోకర్ లో అయినా సరే మీరు ఆ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసి అక్కడ కూడా 3 dots లాగా కనిపించిన ఆర్ అక్కడే డైరెక్ట్ గా మీకు SWP అని కనిపిస్తున్నా దాన్ని క్లిక్ చేయొచ్చు. సింపుల్ టర్మ్స్, మీరు మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసిన మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసి అక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయని చూస్తే అక్కడ మీకు వన్ ఆఫ్ ద ఆప్షన్ గా SWP అని ఉంటుంది. పోర్ట్ఫోలియోలో ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ కే ఉంటుంది. అప్పటి వరకు మీరు కొనని మ్యూచువల్ ఫండ్ ని స్టార్టింగ్ SWP పెట్టాలని చూడకండి. మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అది మీకు ప్రొవైడ్ చేయవు. సో SWP అని కనిపించిన దగ్గర ఫస్ట్ SWP ని క్లిక్ చేయండి. మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దాని ఒక వాల్యూ ఎంత, మీరు వాటిని ఏమైనా ప్లెడ్జ్ చేశారా, తాకట్టు పెట్టారా, లేదంటే అవి ఫ్రీగానే ఉన్నాయా, అవైలబుల్ గానే ఉన్నాయా, మీరు SWP చేయడానికి అనేలా మీకు కనిపిస్తుంది. దాని కిందకు వస్తే విత్ డ్రాల్ అమౌంట్, మీరు 100
రూపాయలు కావాలనుకున్నారనుకోండి, వీళ్ళు ఇవ్వరు, మినిమం 500 ఇస్తానంటారు. సో కాబట్టి మినిమం అమౌంట్ ఎంతో చూడండి. ఆ మినిమం అమౌంట్ కి ఎన్ని యూనిట్స్ సేల్ చేయాల్సి వస్తుంది ప్రెసెంట్ ఉన్న ఎన్ఏవి ప్రకారమే చూసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ, నెల నెల కావాలా బ్యాంక్ అకౌంట్ లోకి, వీక్లీ కావాలా, 15 డేస్ కావాలా, 3 మంత్స్ ఒకసారి కావాలా, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్, ఏ డేట్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఆ డేటే పడాలని లేదు, ఎందుకంటే ఆ డేట్ ని ట్రిగ్గర్ అయిన ఎస్డబ్ల్యూపీ మేబీ మీకు 1 or 2 డేస్ లో ప్రాసెస్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్ కి రావచ్చు. మేబీ ఇమీడియట్ గా ఆ రోజు మార్కెట్ హాలిడే అనుకోండి, ఆ రోజు ట్రిగ్గర్ అవుతుంది, బట్ ప్రాసెస్ అయ్యి రావడానికి 1 or 2 డేస్ పట్టొచ్చు. బట్ నా యావరేజ్ +or- 1 or 2 డేస్ పెట్టుకోండి. లైక్ మీకు 10th కావాలనుకోండి, 8th ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి, లైక్ 7th ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి. ఏ టెన్షన్ మీకు ఉండదు. సాటర్డే సండే సరేనా మార్కెట్ హాలిడేస్ ఉంటున్నా వాటిలో కవర్ అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ గా మీకు 2 విషయాలని చెప్పాలి. మీరు డేట్ పెట్టేసుకుంటారు, ఇది కూడా పెట్టేసుకుంటారు, లైక్ మంత్లీనా వీక్లీనా ఆర్ 3 మంత్స్ ఒకసారా, మంత్లీ ఒకసారి, మొత్తానికి అది కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనలీ లెట్స్ సే మంత్లీ నాకు ఒకసారి కావాలి, ఫస్ట్ డేట్ కావాలనుకొని ఎస్డబ్ల్యూపీ ని క్రియేట్ చేసేసాను అనుకుందాం. మరి వన్స్ ఎస్డబ్ల్యూపీ క్రియేట్ చేసిన తర్వాత నాకు మంత్లీ అవసరం లేదు, నేను క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటున్నాను, క్యాన్సిల్ చేసుకోగలనా? చేసుకోగలరు. నేను 500 కావాలని పెట్టాను, రేపు పొద్దున నాకు 1000 రూపాయలు కావాలి, లేకపోతే 1500 కావాలి, లేదంటే నేను పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఒక ఫస్ట్ లో 10,000 చాలనుకున్నాను, తర్వాత 20,000 కావాలి, నాకు 30,000 కావాలి, మార్చుకోవచ్చా? ఎస్, మార్చుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. కొన్ని నెలల తర్వాత కావాలి నాకు, ఈ లోపు దాన్ని పాస్ చేయొచ్చా? ఎస్, పాస్ చేయొచ్చు. క్యాన్సిల్ చేయాలన్నా క్యాన్సిల్ చేయొచ్చు, మోడిఫై చేయాలన్నా మోడిఫై చేయొచ్చు, పాస్ చేయాలన్నా పాస్ చేయొచ్చు, మీకు నచ్చింది చేయొచ్చు. మరి ఎక్కడికి వచ్చి చేయాలి ఇదంతా? సేమ్ మళ్ళీ మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఈ కాయిన్ లో అయితే ఎస్ఐపిఎస్ అని ఉందా, దాన్ని క్లిక్ చేస్తే ఎస్ఐపి పక్కన ఎస్డబ్ల్యూపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆల్రెడీ యాక్టివేట్ లో పెట్టిన ఎస్డబ్ల్యూపీని క్లిక్ చేసి అయితే మోడిఫై అయినా చేసుకోండి. ఆ ప్రైస్ ని 500 నుంచి 1000 1500 మార్చుకోండి. లేదంటే పక్కనే పాజ్ అని ఉంటుంది, పాజ్ ని క్లిక్ చేసి నాకు కొన్ని నెలలు వద్దు, ఈ ఎస్డబ్ల్యూపీ వద్దు అనుకుంటే దాన్ని పాజ్ కొట్టేసేయండి. లేదు నాకు అసలు ఇదంతా కాదు, నాకు నీడే లేదు దీని ద్వారా అనుకుంటే డిలీట్ చేశారంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా మీరు ప్రాక్టికల్ గా ఎస్డబ్ల్యూపీ మీ పోర్ట్ఫోలియోలో యాక్టివేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా ఇంకొకసారి స్పెసిఫైడ్ గా చెప్తున్నాను, మీకు యూట్యూబ్ వీడియోస్ లో ఎస్డబ్ల్యూపీ లో ఏదైతే మీరు డబ్బులు పెట్టండి, ఇక్కడ మీకు రిటర్న్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ పరాగ్ పరీక్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండే తీసుకుందాం, XIRR ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 24.77, నియర్లీ 25% దగ్గరగా ఉంది. లాంగ్ టర్మ్ లో కూడా మంచి రిటర్న్ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఇది. అలా అని దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం క్యాలిక్యులేటర్ లోకి వెళ్ళి ఇందులో డబ్బులు పెడితే ఇంత అయ్యేది అంత అయ్యేది అని పెద్ద మొత్తంలో మనం డబ్బులు దీంట్లో పెట్టేసి ఎస్డబ్ల్యూపీ పెట్టేస్తే అదే ప్రాక్టికల్ గా ఉంటది అనుకుంటే మనం పొరపాటు పడుతున్నట్టు. మనం పెట్టిన 1, 2, 3 సంవత్సరాల్లో మార్కెట్ ఏమవుతుంది అనేది మన రిటర్న్స్ ని ప్రధానంగా ఇంపాక్ట్ చేస్తుంది, మెయిన్ గా ఇంపాక్ట్ చేస్తుంది. టైం బాగుండి మార్కెట్ పెరిగి మంచి రిటర్న్స్ క్రియేట్ అయిపోయింటే దాని నుంచి మీరు తీసే డబ్బులు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయకపోవచ్చు. కానీ టైం బాగాలేక వెంటనే మార్కెట్ ఎక్కువ పడితే అప్పుడు మనం తీస్తున్న డబ్బులు అనేది మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే నిజంగా మీకు ఎస్డబ్ల్యూపీ ద్వారానే రావాలి డబ్బులు అనుకుంటే మార్కెట్స్ మీకు లాస్ట్ ఆప్షన్ అవ్వాలి. ఎస్, రిటర్న్స్ బానే ఉంటాయి, వెల్త్ కూడా వస్తుంది, ఫైనల్ గా పెద్ద మొత్తంలో క్రోర్స్ లోనే ఉంటది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి either బ్యాంక్ కి సంబంధించిన ఎఫ్డీస్ లో యాన్యుటీ ప్లాన్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నేను చెప్పానా డెట్ ఫండ్స్ ఉంటాయని చెప్పానా, ఇవి నీ కాయిన్ యాప్ లో కూడా మీరు సర్చ్ దగ్గరకు వచ్చి చూసారంటే డెట్ ఉంటుంది. డెట్ లో నేను చెప్పినట్టు అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ కానివ్వండి, లిక్విడ్ కానివ్వండి, ఓవర్ నైట్ కానివ్వండి, ఈ ఫండ్స్ ని క్లిక్ చేసి అక్కడ మీకు ఏమైనా బెటర్ రిటర్న్స్ ప్రెసెంట్ ఉంటున్న రేట్ తో ఎంత ఉన్నాయో చూసుకొని వాటిల్లో రిస్క్ తక్కువ ఉంటున్న వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ నుంచి మంచిగా స్టేబుల్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే కొన్ని డెట్ ప్లస్ ఈక్విటీ ఉంటాయి, ఇంకా అంటే దాని తర్వాత ఆప్షన్ చెప్తున్నాను. ఇంకా కొంత రిస్క్ తీసుకోగలను నేను, డెట్ లోనే కాదు కంప్లీట్ గా కొంచెం రిటర్న్ నాకు మిక్స్డ్ గా ఉండాలి నాకు అనుకుంటే ఈక్విటీ ప్లస్ డెట్ లోకి వెళ్ళి ఆ ఈక్విటీ కూడా లార్జ్ క్యాప్స్ కి ఎక్కువ ఫోకస్ ఉండేలా మనం ఎప్పుడైతే మన రిస్క్ ని కంట్రోల్డ్ మేనర్ లో ప్లాన్ చేయగలుగుతామో కన్సిస్టెంట్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటున్నట్టు. లేదంటే లక్ ఫ్యాక్టర్ ప్లే అవుతుంది, మనం పెట్టిన తర్వాత ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నా అనే దాన్ని బట్టి మన ఓవరాల్ క్యాపిటల్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈక్విటీ ప్లస్ డెట్ లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా 3 సంవత్సరాలు లేదు ఇంకా నేను చాలా రిస్క్ తగ్గించాలంటే 5 సంవత్సరాలైనా మీకు కావాల్సిన అవసరాలు ఎస్డబ్ల్యూపీ అవసరాలకి ఈక్విటీ ఫండ్ నుంచి డబ్బులు కాకుండా ఈ డెట్ ఫండ్ ద్వారా డబ్బులు ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వేసుకుని యాన్యుటీ ప్లాన్స్ కానివ్వండి, ఆర్ మీరైనా మంత్లీ విత్డ్రాల్ ప్లాన్ అయినా పెట్టుకొని మీరే ఓన్ గా విత్డ్రాల్ లా చేసుకుంటున్నా ఈక్విటీని కొన్ని సంవత్సరాల పాటు టచ్ చేయకపోవడం వల్ల ఈ లోపు దాంట్లో వస్తున్న గ్రోత్ ఆర్ మార్కెట్ ఫాల్ అయింటున్న అన్నెసరీగా టచ్ చేయకపోవడం వల్ల ఎగ్జిట్ లోడ్స్ తలనొప్పి ఉండదు, ట్యాక్స్ రిలేటెడ్ గా తలనొప్పి ఉండదు, అండ్ ఫండ్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ ఫాల్ లో మీరు విత్డ్రాల్ చేసి ఉండరు. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా లాంగ్ టర్మ్ మీ అమౌంట్ పై కాంపౌండింగ్ పై చూపించదు. కాబట్టి మీకు ఈ షార్ట్స్ లో కనిపిస్తున్నట్టు ప్లెయిన్ గా ఎస్డబ్ల్యూపీ ఉంటది, కోటి పెడితే కోటిన్నర తీసుకొని కూడా ఇంకా మన క్యాపిటల్ పెద్ద మొత్తంలో ఉండిపోతుంది అలానే అని అనుకోవడం అనేది ఎగ్జాంపుల్స్ లోనే జరుగుతుంది. ప్రాక్టికల్ గా కూడా జరుగుతుందేమో కానీ జరగని
కండిషన్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని, లైక్ 100% అదే పాసిబిలిటీ కాదు, పాసిబిలిటీ కాని కండిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఆ రిస్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కంప్లీట్ గా డెట్ సైడా, కంప్లీట్ గా ఎఫ్డి సైడా, స్టేబుల్ ఉంటున్న వాటిల్లో అయినా వెళ్ళాలి, లేదంటే మిక్స్డ్ గా దాన్ని పెట్టుకుంటూ ఫస్ట్ 3-4 ఇయర్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ పాటు, మొదటి కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ పడినా మనం మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఫండ్స్ టచ్ చేయకుండా ఆల్టర్నేటివ్ ప్లాన్, సేఫ్ ఫండ్ ప్లాన్ ని ఏర్పాటు చేసుకుంటేనే స్మార్ట్ ఇన్వెస్టర్స్ గా మనం మిగిలిన వాళ్ళకంటే రిటర్న్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రిస్క్ ని లిమిట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఐ హోప్ ఈ లాజిక్ మీకు అర్థమైందని. అండ్ ఫైనల్ ఇంకొక మాట, మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ SWP ఆర్డర్స్ ఉంటాయి కదా, వాటిని మార్నింగ్ 10 AM దగ్గరగా ట్రిగ్గర్ చేస్తాయి. మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేయాలనుకుంటే, SWP నాకు వద్దు అని క్యాన్సిల్ చేసేయాలనుకుంటే 10 AM ముందే క్యాన్సిల్ చేసేయండి. 10 AM కి ట్రిగ్గర్ చేస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ ఆర్డర్ కి ట్రిగ్గర్ చేసేదైతే మార్నింగ్ 10 AM అరౌండ్ ఉంటుంది. సో మీకు వద్దు క్యాన్సిల్ అనుకుంటే దానికి ముందు చేసేయండి. ప్రాసెస్ అయ్యేది మోస్ట్లీ ఆ 3 PM అరౌండ్ ఆ పాయింట్ లో అది ప్రాసెస్ అయిపోయి నెక్స్ట్ డే మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతూ ఉంటాయి యూజువల్ గా. సో ఎప్పుడైనా మీకు ట్రిగ్గర్ అవ్వక ముందే మీరు క్యాన్సిల్ చేస్తేనే ఆ యాక్టివిటీ అనేది ఆ మంత్ కి ఎండ్ అయిపోయి ఉంటుంది అనమాట, ట్రిగ్గర్ అవ్వకుండా. సో ఎప్పుడైనా 10 AM బిఫోర్ మీకు వద్దు అనుకున్నా, మాడిఫై చేయాలనుకుంటున్నా, పాస్ చేయాలనుకుంటున్నా, క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా, 10 AM బిఫోర్ మీ డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే SWP ఉంటుందో యాక్టివేటెడ్ గా దాని దగ్గరికి వెళ్ళి మీరు మాడిఫై, పాస్ ఆర్ క్యాన్సిల్ చేయండి. అండ్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, మీకు 10th బ్యాంక్ అకౌంట్ లో కావాలంటే 1 or 2 days బిఫోర్ SIP డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ పాయింట్ కి బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఐ హోప్ మీకు SWP రిలేటెడ్ ఉన్న పూర్తి సమాచారం అందిందని. మీకు మేము అందించిన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు అడిగారనో, వీళ్ళు అడిగారనో, తెలిసిన వాళ్ళనో, తెలియని వాళ్ళనో అంతా డబ్బులు ఇచ్చేస్తుంటారు, ఖాళీ అయిపోతుంది. వాళ్ళకి ఇన్కమ్ కావాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి వచ్చే వడ్డీ బదులు ఇలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటారు బాండ్స్ లో, షార్ట్ టర్మ్ బాండ్స్ లో, ఆర్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో, యాన్యుటీ ప్లాన్స్ లో, నేను రిస్క్ తీసుకోగలనంటే మార్కెట్ తో లింక్ అవుతున్న ప్రొడక్ట్స్ తో వాళ్ళ క్యాపిటల్ ఇంకా బాగా పెరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కంటే డబుల్ ద డబ్బులు వాళ్ళు నెల నెల తీసుకుంటూ, ఓవర్ ద పీరియడ్ తీసుకుంటూ మంచిగా క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుని ఫ్యామిలీని సేఫ్ గా చూసుకోవచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా మందికి అవగాహన రావాలి. ఈ రిస్కులన్నింటినీ అర్థం చేసుకుంటూ ఎలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకోవచ్చు అన్న ఐడియా రావాలి. లేదంటే జస్ట్ ఇంటర్నెట్ లో ఇలా చేసేయండి, అలా చేసేయండి అయిపోయింది. అది ఎప్పుడు అవ్వదు. ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇంత వీడియో ఎందుకు లెంత్ ఉందంటే ఇందుకే ఉంది. నేను ఇది 1 minute లో చెప్పగలను, ఆర్ నేను ఇది 5-10 minutes లో చెప్పేయగలను. బట్ మీకు ఇంత నాలెడ్జ్ వచ్చేదా? ఇప్పటి వరకు ఎవరైనా చూసారు? అసలు నాకు తెలిసి ఈ వీడియో వ్యూస్ ఎన్ని ఉంటాయో దాంట్లో 5% కూడా రారింత దూరం. ఎందుకంటే అందరికి ఒక 5-10 minutes కంటెంటే కావాలి. ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చూసాను, మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను టైం వేస్ట్ చేశానా, లాగ్ చేశానా, ఇదే కంటెంట్ సింపుల్ గా కూడా చెప్పేసి ఉండొచ్చా? మీరే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మీ ఫీడ్బ్యాక్ ని ఇన్పుట్ గా తీసుకొని నేను మార్చుకుంటాను. ఒకవేళ మన కంటెంట్ టూ మచ్ అవుతుంది, లెంత్ పెరుగుతుందని మీకు అనిపిస్తుంటే ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటే మాత్రం చెప్పాను కదా, ఫ్రీగా అకౌంట్ ఓపెనింగ్ ప్రొవైడ్ చేస్తున్న టాప్ డిస్కౌంట్ బ్రోకర్స్, తక్కువ చార్జెస్ తీసుకుంటున్న బ్రోకర్స్ ఒక లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, నేను ఎక్కడి నుంచి అయితే తీసుకున్నాను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు త్రూ మన లింక్స్ వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.